విశాఖ తీరంలో జలకన్యలు ఇటలీ మరియు ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన జలకన్యలు దుమ్ము రేపుతున్న సముద్రంలో జలకన్యలు ఉంటారని అభి స్వేచ్ఛగా సముద్రంలో విహరిస్తుంటాయని గతంలో విన్న మాట నిజంగా జలకన్యలు ఉంటారా, వారు సముద్రాల్లో సంచరిస్తూ ఉంటారా అనే సందేహం అందరిలోనూ మొదలవుతూ ఉంటుంది. జలకన్యలు ఉంటారని, వారు మనుషులను పోలే ఉంటారనేది కేవలం ఒక అపోహ మాత్రమే. చిన్నారులను అలరించడానికి, ఆకట్టుకోవడానికి చెప్పే ఓ చిన్న కథ లాంటిది. అయితే జలకన్యలను పోలిన వారు స్వేచ్ఛగా నీటిలో విహరిస్తుంటే చూడాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, బీచ్ రోడ్ లోని పోలీస్ మెస్ వెనుక భాగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన విశాఖ ఎక్స్పో 2025ను సందర్శిస్తే సరిపోతుంది. ఈ సంవత్సరం విశాఖ వాసులకు, పర్యాటకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో నిర్వాహకులు మిరమిడ్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఫిలిప్పీన్స్ దేశం నుంచి వచ్చిన ఇద్దరు విదేశీ యువతులు మత్స్యకన్యలను పోలిన విధంగా వస్త్రధారణ, లోతైన నీటి తొట్టెలు విహరిస్తూ విశాఖ వాసులకు సరికొత్త అనుభూతులను పంచుతున్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన వీరు నీటి లోపల ఉంటూ ఈత చిన్నారులను అమితంగా ఆకట్టుకుంటున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి ప్రతి సంవత్సరం ఒక సరికొత్త ఆకర్షణను జోడించడంలో భాగంగా ఈ సంవత్సరం మెరమెడ్స్ తీసుకురావడం జరిగిందని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. దగ్గర పెట్టి ఎక్కడ